రెసిడెంట్ వైద్యురాలపై కోల్కతాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు తమ మద్దతు ఉంటుందని మహిళా లాయర్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా లాయర్ల సంఘం నేత హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆగస్టు 31వ తేదీన విశాఖ నగరంలోని VMRDA చిల్డ్రన్ షెడ్యూల్లో మహిళా లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో, అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని రోజులు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రఘునాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ఉదయరశ్మి గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తరఫున ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వేషణ చేయించిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధానాలు ఏమనుకుంటే మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న దేశంలో వారికి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా నేను చెప్పడం జరిగింది ఈ పత్రికా ముఖ్యంగా. అంతేకాకుండా నేను సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన అవగాహన లేదు, ఆరోగ్యం కూడా దానికి కూడా మేము ఆ పల్లెల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా చేయాలని మేము దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాదు మహిళా న్యాయ పోరాటం, ఒక మహిళ న్యాయంగా పోరాటానికి ఇంపార్టెంట్ విషయం. న్యాయ పోరాటంలో పోలీసు పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా హక్కులపై చట్టాలు అందరికీ తెలిసిందే, కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సు నిర్వహించి పల్లెల్లో, పట్టణాల్లో సదస్సు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తున్నారు, చిన్నారి వృత్తులను కూడా చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా న్యాయవాదులు అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తున్నాము. విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు, కాలేజ్ తరగతులు అవ్వచ్చు, విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్నత్యాలను కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి, వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా న్యాయవాదులు అందరం కృషి చేస్తామని చెప్పి అసోసియేషన్కి ఈ నిబంధనలన్నీ పెట్టుకుని మేము దీన్ని ఒక బ్రోచర్ చేసుకోవడం జరిగింది. దీనికి కోసాన్ని 31